దేవునామ స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. చేరి వచ్చిన మీకు అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాలు, వందనాలు. ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఆత్రము శాంతము. ఆత్రము శాంతము. ఆత్రం అంటే ఏంటి? త్వరపడుట, ఓకేనా? దూకుడు, వెంటనే ఏదో చేసేయాలి, దాన్ని ఆత్రం అంటారు. శాంతము అంటే అని చెప్తారు కదా, అదన. ఇంపేషెన్స్, పేషెన్స్ ఇంగ్లీష్లో, అంతే కదా. కొంచెం కూడా ఆగలేని స్వభావాన్ని ఇంపేషెన్స్ అంటారు. చాలా అంత స్వాధీనం కలిగిన వాళ్ళు, అన్ని స్వాధీనంలో ఉంచుకున్న వాళ్ళు పేషెంట్గా ఉంటారు, అంటే పేషెన్స్తో ఉంటారు. కాబట్టి ఇవాళ మన టాపిక్ చెప్పండి. ఇంపేషెన్స్ అండ్ పేషెన్స్ తెలుగులో చెప్పండి. ఆత్రము శాంతము. చెప్పాలి, గట్టిగా చెప్పాలి. ఆత్రము శాంతము. శాంతము. ఈరోజు నేను వాక్య భాగం చదువుకుంటున్నప్పుడు చాలా విషయాలు మనసులోకి వచ్చాయి. ఆదివారం నుంచి ప్రార్థన చేసుకుంటున్నప్పుడు ఏం చెప్పాలి ప్రభువా, నిన్న గీతా వాళ్ళ ఇంట్లో, ఈరోజు యాన్సీ పవన్ వాళ్ళ ఇంట్లో ఏం చెప్పాలి ప్రభువా, మీ మాటలే నా నోట్లో ఉంచండి, వ్యర్థమైన మాటలు ఏవి రావద్దు, ఏది అవసరమో అవి దయచేయండి ఆయన అని చెప్పేసి నేను ప్రార్థన చేసుకుంటుంటే కొన్ని పరిస్థితులను బట్టి దేవుడు నాకు ఈ పాటలు చెప్పమని చెప్తున్నారు, ప్రేరేపిస్తున్నారు. అవి నాకు ఉపయోగపడతాయి, ఇక్కడ చేరి మీకు ఉపయోగపడతాయి, ఆన్సీ కుటుంబానికి కూడా ఉపయోగపడతాయని నమ్ముతున్నాను. దేవుడు ఈ మాటలు నా కొరకు, మీ అందరికి కొరకు ఆశీర్వదించును గాక. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. సో ఆత్రము అంటే చెప్పాను కదా, తొందరపడుట, వేగంగా ఏదో ఒకటి చేసేయాలంతే వెంటనే, ఓకేనా? దాన్ని ఆత్రం అంటారు. శాంతం అంటే నెమ్మదిగా ఆలోచించి నిదానించి రోజులు జరిగిపోతూ ఉంటాయి, కానీ ఏది కూడా మనకు అర్థం అవ్వదు, అంత శాంతంగా ఉంటారు కొంతమంది. అర్థమవుతుందా జమున? అయితే ఈ ఆత్రం నాకు ఎక్కడ కనబడుతుంది అంటే, చర్చిలో ఫంక్షన్స్ అయినప్పుడు నాకు కనబడుతుంది అనమాట ఆత్రం అనేది. ముఖ్యంగా ఎవరి దగ్గర కనబడుతుంది అంటే సప్లయర్స్ వాళ్ళ దగ్గర, టెంట్ వాళ్ళు తెస్తారు కదా, టెంట్ సామాన్లు పట్టుకొస్తారు కదా, వాళ్ళ దగ్గర నాకు ఈ ఆత్రం కనబడుతుందండి. ఎంత ఆత్రంగా ఉంటారంటే వాళ్ళు టెంట్ వెంటనే వేసేయాలి. ఏంటి? టెంట్ వెంటనే వేసేయాలి, పని త్వరగా అయిపోవాలి, దించేయాలి, టెంట్ వేసేయాలి, మళ్ళీ అంత తొందరగా పారిపోవాలి. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే దాన్ని ఏమంటారు, వెదురుగాలు నిల్చోబడతారు కదా టెంట్కి, అప్పుడు మళ్ళీ దానికి తాళ్ళు అవుతారు కదా. యాక్చువల్గా అయితే ఒక మూలకి తీసుకెళ్ళి సుత్తేసి ఆ మేకలు కొట్టి దానికి తాళ్ళు కట్టాలి పద్ధతి అయితే. కానీ వీళ్ళు త్వరగా చేసేయాలి, తొందరగా చేసేయాలి. ఆత్రం ఏం చేస్తుందంటే వాళ్ళని దేనికి పడితే దానికి కట్టేస్తారనమాట. దేనికి పడితే దానికి కట్టేస్తారు. ముఖ్యంగా దేనికి కడతారంటే చర్చ్ కిటికీలు కట్టేస్తారు. ఎక్కడ కడతారు? చర్చ్ కిటికీలు కట్టేస్తారు. ఒకసారి దేనికి కట్టారు అనుకుంటున్నారు? మరి డోర్ వేసుకోవాలా? వేసుకోలేదా? ఇంకొకసారి దేనికి కట్టారు? గేటుకి కట్టారు. గేటుకి కట్టినప్పుడు చూడాలి, మా నాన్నగారు కోపం, పాస్టర్ గారు చాలా కోపంగా ఉంటారు కదా. గేటుకి కట్టిన తర్వాత ఒక లెవెల్లో అయింది వాళ్ళకి రౌండ్. మరలా పిలిపించి ఇప్పించి మరలా ఆ మేక కొట్టి మళ్ళీ దాన్ని కట్టిన తర్వాత అప్పుడు వాళ్ళని వెళ్ళించాను అనమాట. మళ్ళీ కిటికీలు కొట్టినా కూడా ఒప్పుకునేవారు కాదు. ఎందుకని? మనకి ఏసీలు వేయాలి కదా, డోర్స్ క్లోజ్ అవ్వాలి కదా. కాబట్టి కిటికీలు కట్టినా కూడా ఆయన ఒప్పుకునేవారు కాదు. ఇప్పించి కొట్టండిరా అని చెప్పి కింద కొట్టిన తర్వాత అవన్నీ సెట్ చేసిన తర్వాత ఏమైందంటే ఆయన లోపలే ఉండేవారు. మాకు ఈ టెంట్ తెచ్చినప్పుడు మాకు గుండెలో రైలు పరిగెట్టేవి. ఎందుకని? ఆయన మాట అంటే వింటారు, మా మాట వింటారా? వినరు కదా. కానీ మేము కూడా వాళ్ళని ఎలవలాగా, బాబు దాన్ని కట్టకరా బాబు, దీన్ని ఒకసారి అయితే ఏసీ కంప్రెసర్ కట్టేశారు, ఆ స్టాండ్ కట్టేసారి ఊడి పడిపోతే అప్పుడు తిట్టారు. ఇలా అనమాట. తర్వాత నుంచి వాళ్ళ అర్థమైంది, వాళ్ళు ఎక్కడ కొట్టాలి అక్కడ కట్టి అక్కడ తాళ్ళు కట్టి. అంటే వీళ్ళు ఏం పడుతున్నారు? ఆత్ర పడుతున్నారు అనమాట. ఆత్రం, త్వరగా చేసేయాలి, పని అయిపోవాలి అని చెప్పేసి. ఇంకొకసారి ఏం జరిగిందంటే, భోజనం పెడతారు కదా మీరు, భోజనం పెట్టేటప్పుడు ఎప్పుడైనా కూడా టెన్షనే. ఎంతమంది టెన్షన్ పడతారు మీరు? మాకు భోజనం పెట్టేటప్పుడు మ్యాక్సిమం అందరూ టెన్షన్ పడతారు. మొన్న నవంబర్ 19న విశ్రాన్ని వచ్చాడు కదా, ఆ రోజు ఎలా వడ్డించానో, ఏం చేసామో ఎవరికి అర్థం అవ్వలేదు. చాలామంది ఉన్నాం మళ్ళీ లోపల, కానీ ఎలా వడ్డించామో ఎవరికి అర్థం అవ్వలేదు. కంగారు అయిపోయింది. ఆ పక్కన అన్నీనే చూడాలా, ఆ పక్కన ఈ సమూహాన్నే చూడాలా, చాలా కష్టం అయిపోయింది. అది వదిలిపెట్టండి, ఎలా కూడా మేనేజ్ చేసాం అనుకో. మాకు భోజనం పెట్టేటప్పుడు ఏమవుతుందంటే, పాపం బాగా పెట్టాలని సాంబార్ గరిటేమో అన్నంలో పెడతారు. అన్నం తీసి
తీసుకున్న గరిటేమో సాంబార్లో పెడతా. ఏమైనా బాగుందా? అది వస్తుందా సాంబారు? అన్నం గరిటే సాంబార్ గట్టి అన్నంలో పెడితే అన్నం వస్తుందా? వస్తుంది. కానీ దానికే లోపల ఉండిపోద్దా లేదా? అది ఇలా కొట్టుకుంటే ఆ ప్లేట్లో టకాటక కొట్టుకుంటే పాస్ గారు ఎక్కడ తిట్టేస్తారే. అంటే ఏదో చేసేయాలని ఆతృతతో కంగారుగా ఏదో చేస్తాం. మూడోది, నాకు మా నాన్నగారికి అన్నం పెట్టడు. లాస్ట్ డే వరకు, ఆయన ఇంకొక గంటలో చనిపోతారన్నప్పుడు ముందు కూడా సాంబార్ ఇటే తిన్నారనమాట. అప్పుడు కూడా భయమే నాకు. అప్పుడు కూడా ఏమైంది అనుకుంటున్నారు? సాంబార్ ముక్కలు, అదే ఆనపకాయ ముక్కలన్నీ వేసేస్తున్నాను అన్నమాట అందులో. ఆయనకి ఇష్టం అని చెప్పి నేను వేస్తుంటే ఆయన అన్నారు, అన్నీ వేసేస్తున్నావు ఏంటి బాబా కొంచెం అని గసిరిస్తారనమాట. అంటే ఆయనకి పెట్టాలంటే చాలా భయం అనమాట. ఆయన తిని మంచి ఎక్కినంత వరకు చాలా టెన్షన్గానే ఉంటారు. ఆ టెన్షన్లో నేను ఒకసారి ఏం చేశానంటే, చేయగలుగుంటారు కదా, చేయగలుగుకుంటే పళ్ళెం పట్టుకెళ్తాను కదా, ఆ పళ్ళెంలో నీళ్ళు అయిపోయి మజ్జిగ పోసేస్తున్నాను చేతుల మీద. అంటే టెన్షన్లో మజ్జిగ పోసేస్తున్నాను. ఇలాగా మనం ఆతృతతో ఏం చేస్తామంటే చాలా పనులు ఇలా చేస్తాం. అయితే ఈ ఆతృత కాదు బైబిల్లో చెప్పిన ఆతృత అనమాట. ఈ ఆత్రం కాదు. ఈ ఆత్రం పర్వాలేదు, కొంచెం నవ్వు వచ్చింది మనకి. కానీ ఈ ఆత్రం ఏంటంటే ఏదైనా శ్రమ వచ్చినప్పుడు, లేకపోతే ఏదైనా కష్టం వచ్చినప్పుడు, ఇప్పుడు ఆన్సీ చెప్పింది కదా, ఒకటి వెనకాల ఒకటి ఎవరికో ఒకటి ఇంట్లో బాగోపోవడం అలా కంటిన్యూస్గా అవుతుంది అక్క. అప్పుడు ఏమనిపిస్తుంది? ఏదో ఒకటి చేసేయాలి, ఇలా జరగకుండా అందరూ హ్యాపీగా ఉండాలి, జ్వరాలంటూ రాకూడదు, ఇంట్లో ఎవరికి బాగోలేదని ఎప్పుడు చెప్పకూడదు, ఇలా ఏం చేయాలి అని గమ్మున ఏదో చేసేయడం అనే పరిస్థితిని ఆతురం అంటారు. అలా ఆతృత పడేదాన్ని బైబిల్లో చెప్పిందనమాట. ఈరోజు నేను చదువుకుంటున్నప్పుడు ప్రసంగి 7వ అధ్యాయము 8వ వచనం అలాగే 9వ వచనం స్టార్టింగ్ లైన్ నేనే చదువుతాను, నా వెనకాల అందరూ చెప్పండి. శాంతము గలవాడు శ్రేష్ఠుడు, ఆత్రపడి కోపపడొద్దు. అర్థమవుతుందండి ఏం చెప్తున్నారు ఇక్కడ దేవుని వాక్యం? ఆత్రపడకండి. ఆత్రపడితే ఏమవుతుందంటే కోపపడిపోతారు. కోపం దేనికి దారితీస్తుంది? పగ దారితీస్తుంది. పగ ఏమైపోద్ది అంటే పాపం అయిపోద్ది. అంటే ఆతురిత ఎక్కడికి వెళ్ళిపోద్ది అంటే పాపానికి వెళ్ళిపోతుంది. కానీ దానికి వయసు వరుస దేవుడు ఏం చెప్తున్నాడు? శాంతం కలిగి ఉండాలి. శాంతం ఏం చేస్తుందంట? దేవుని ఎదుట మనల్ని శ్రేష్ఠులుగా ఉంచుతుందంట. ఎలా ఉంచుతుంది? శ్రేష్ఠులుగా ఉంచుతుంది. చెప్పండి. ఆత్రపడితే ఎక్కడికి వెళ్ళిపోతుంది? పాపానికి దారితీస్తుంది. శాంతంగా ఉంటే దేవుని ఎదుట మనం ఎలా ఉంటాము? శ్రేష్ఠులుగా, ధన్యులుగా, మేలుకరంగా మన జీవితాలు మారడానికి అవకాశం ఉంటుంది. నేను ఇక్కడ చెప్పదలుచుకున్నది ఏంటంటే, మన జీవితాలు అనేక పరిస్థితులు ఎదురవుతాయి, ప్రతికూల పరిస్థితులు ఎదురవుతాయి. ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి అంటే, ఏంట్రా బాబు ఒకేసారి అప్సైడ్ డౌన్ అయిపోయింది అంటారు కదా, అలాంటి పరిస్థితులు వచ్చేస్తాయి. మన హృదయం అస్సలు తట్టుకోలేదు, మన హృదయం ఘోషిస్తూ ఉంటుంది అనమాట. ఏంటి నాకేనా అన్న పరిస్థితులు ఎదురవుతాయి అన్నమాట. అప్పుడు ఏం చేయాలనిపిస్తుంది అంటే, జనరల్గా వెంటనే ఏదోటి చేసేయాలి. చెప్పాలి, వెంటనే ఏదోటి చేసేయాలి. ఇది పోవాలంటే నేను ఏదోటి చేసేయాలని చెప్పి ఆతురపడిపోతాను. కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే, అటువంటి పరిస్థితులు ఎదురైనప్పుడు కష్టమే, నేను చెప్తున్నాను మరలా చెప్తున్నాను, కష్టమే. కానీ మనం ఎలా ఉండాలంట? చెప్పాలి, శాంతంగా ఉండాలి. ఎలా ఉండాలి? శాంతంగా ఉండాలి. ఒక్కసారి ఆలోచించుకోవాలి. ఏం చేయాలి? ఒక్కసారి ఆలోచించుకుంటే అన్ని పరిస్థితులు కూడా చక్కబడతాయి. ఒకసారి ఆత్రం గురించి చెప్తున్నాం, ఓకేనా? అంటే కోపం అనమాట. అంటే జరగకూడదు జరిగి తన జీవితంలో ఎదురైన సంఘటన ఒకటి చెప్తాను. ఏంటంటే, మనకి కాలనీ క్రిస్మస్ జరుగుతాయి కదా, డిసెంబర్ అంతా కూడా కాలనీ క్రిస్మస్ జరిగితే ఒక కాలనీ క్రిస్మస్ జరుగుతుంది. ఆ కాలనీ క్రిస్మస్లో పాస్టర్ గారు ఏం చేశారంటే, అమ్మ మీ కాలనీ వాళ్ళందరూ కుటుంబానికి ఒకరి చొప్పున స్టేజ్ మీదకి రండి, కేక్ కట్ చేద్దాం, కేక్ మీ నోట్లో పెట్టడమో మీ నాకు తినిపించడమో జరుగుతుంది అని చెప్తారు. అంతేనా కాదా? పాస్టర్ గారు ఎక్కడైనా అలాగే చెప్తారు కదా. సో ఆ రోజు కూడా అలాగే అనౌన్స్మెంట్ చేశారు. వచ్చిన వాళ్ళందరూ వచ్చారండి, నేను ఉన్నాను దాంట్లో. అయితే వచ్చిన వాళ్ళందరూ వచ్చారు, చక్కగా కేక్ కట్ చేసాము, అందరికీ తినిపించారు పాస్టర్ గారు, వాళ్ళ పాస్టర్ గారు తినిపించారు, మాకు తినిపించారు పాస్టర్ గారు పిల్లలుగా, అందరికి ఎందుకు వెళ్ళిపోయాం, హ్యాపీ కదా. ఆ నెక్స్ట్ ఫ్రైడే నుంచి ఒక ఆవిడ కనబట్టలేదు అనమాట. ఏ కాలనీలో అయితే క్రిస్మస్ జరుగుతుందో ఆ కాలనీ ఆవిడ ఫ్రైడే ఫాస్టింగ్ ప్రేయర్ కనబడలేదు. కనబడిపోతే జనరల్గా ఏమనుకుంటాం, ఎక్కడికైనా ఊరెళ్ళారేమోలే అనుకుంటాం కదా. ఆదివారం కూడా కనబడలేదు. ఆదివారం కనబడిపోయేసరికి పాస్టర్ నన్ను అడిగారు, అమ్మ పలానా ఆవిడ వచ్చిందని. నాన్న మరి నేను ఆరాధన వరకు చూడగలను, అప్పటికైతే రాలేదు, తర్వాత మరి ప్రసంగం మీరే ఫోకస్ చేస్తారు కాబట్టి మీకే తెలియాలి నాన్న, చివరిలో అయితే నాకు కనిపించలేదని చెప్పాను అన్నమాట. అనగానే ఆవిడ నిజంగానే ఆరాధనకి రాలేదు, ఆదివారం కూడా రాలేదు. పాస్టర్ గారు మరలా ఫ్రైడే వరకు చూస్తే ఫ్రైడే రాలేదు. ఇంకా పాస్టర్ గారు సాయంత్రం బండి వేసుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు.
వెళ్ళిపోతే రీజన్ ఏం తెలిసిందంటే నిజంగానే ఆవిడ కోపగించుకొని కూర్చుందన్నమాట. ఎందుకు కోపగించుకొని కూర్చుందంటే ఆవిడని పిలిచి ప్రత్యేకంగా పిలవాలంట. పిలిచిన తర్వాత అక్కడ స్టేజ్ మీద పిలిచి ఆవిడకే కేక్ పెట్టాలంట. ఆవిడని పిలిచి కేక్ పెట్టలేదని ఏం చేసింది, కోపం పెట్టింది. మళ్ళీ దానికి తోడు ఇంకొక ముగ్గురు చెప్పుకుందంట. ఏమని, నన్ను పిలవలేదు, నన్ను పిలిచి కేకు పెట్టలేదు కాబట్టి నేను చర్చికి రాను. అంటే ఇప్పుడు ఏంటి, ఆవిడ ఏదో చేసేయాలి. ఆ చేసేయడంలో ఏమైందంటే మానేసింది. ఏం మానేసింది, దేవుని సన్నిధిని మానేసింది. సన్నిధి మానేయడం కాకుండా ఇంకొకరికి ఇద్దరికి చెప్పుకొని వాళ్ళని కూడా మానేసే దిశగా వాళ్ళని ప్రోత్సహించడం జరిగిందనమాట. కానీ ఒకసారి ఆలోచిస్తే, కొంచెం సేపు ఆలోచిస్తే, శాంతంగా ఆలోచిస్తే పాస్టర్ గారు అందరినీ పిలిచారా లేదా, పిలిచారు. నేనే కదా వెళ్ళలేదు. అలా అయితే 33వ యానివర్సరీ సెలబ్రేషన్స్ కండి పాస్టర్ గారు మమ్మల్ని ఎవరిని పిలవలేదు. కొంతమందిని పిలిచారు, పెద్దవాళ్ళు ఉంటారు కదా, ఆంటీ వాళ్ళని, అంకుల్స్ వాళ్ళని పిలిచారు. జోషి ఒక్కడే స్టేజ్ మీద ఉన్నాడు. తన భార్యని పిల్లల్ని పిలవలేదు, చిన్నోడిని తన భార్య పిల్లల్ని పిలవలేదు, నన్ను పిలవలేదు. మేము ఎవరు వెళ్ళలేదు. కొంచెం మనసు ఎక్కడో చిన్న బాధ అనిపించింది అని చెప్తున్నాను. ఎందుకంటే పాస్టర్ గారు ఎప్పుడు మేము లేకుండా కేక్ కట్ చేయరు కదా, అందరూ రమ్మంటారు కదా, ఎందుకు పిలవలేదా అని చెప్పి కొంచెం మనసులో ఆ కట్ చేసినంతసేపు కూడా మనసులో బాధ ఉంది, నిజంగానే బాధ ఉంది. తర్వాత ఏమైందంటే ఆలోచించడం మొదలుపెట్టాను. మేబీ ఆయనకి మా మీద ఏదైనా ఆయాసం ఉందేమో, లేకపోతే మర్చిపోయారేమో, లేకపోతే ఈసారి వాళ్ళనే పిలిచి కేక్ కట్ చేయాలనుకున్నారేమో. ఎప్పుడు పిలుస్తారు కదా, ఈ ఒక్కసారి పిలవకపోతే ఏముందని చెప్పి నేను వెంటనే మర్చిపోయాను. బయటకు వచ్చేసాను. ఆయన కోసం ఫుడ్ అంతా రెడీ చేసి మీరు అక్కడ తింటా ఉంటే నేను ఆయనకి ఇక్కడ పెడతా ఉంటాను కదా, మామూలుగానే ఉన్నాను. అంటే నేను ఏం చేశాను, కొంచెం శాంతంగా కూర్చొని కాపు పెట్టేసుకోకుండా ఈరోజు అన్నం పెట్టకూడదు ఆయనకి అని అనుకోకుండా శాంతంగా ఆలోచించి ఏం చేశానంటే పేషెన్స్తో ఆలోచించడం మొదలు పెడితే దేవుడు ఏమనుకుని ఉంటాడు, చాలా చక్కగా ఆలోచించింది కదా పిల్ల అని చెప్పేసి దేవుడు అనుకుని ఉంటాడు. మా నాన్నగారు కూడా నా వల్ల హర్ట్ అవ్వకుండా ఉంటారు. అంతా చక్కగా సవ్యంగా వెళ్ళిపోతుంది. అవునా కాదా? కాబట్టి ఈ ఆతృత చాలా మనల్ని పక్కదారి పట్టిస్తుంది అన్నమాట. పాపానికి తోడుకొని వెళ్ళిపోతుంది. అంతా తిరగబడిపోయిందేమో, నావన్నీ మారిపోయాయేమో, ఎందుకు నాకే ఇలా జరుగుతుందేమో అన్న పరిస్థితులు మన జీవితంలో ఎదురవుతాయి. ఒక సమయంలో కాకపోయినా ఇంకొక సమయంలోనైనా ఎదురవుతాయి. కాబట్టి అన్నిటికీ మనం ఏమై ఉండాలి, రెడీగా ఉండాలి. నేను ఈరోజు చెప్పాలనుకుంటున్నాను అది. ఎందుకంటే లాస్ట్ వీక్ నేను అలాంటి పరిస్థితుల్లో గుండానే వచ్చాను. నేను లాస్ట్ వీక్ అంటే పోయిన వారం నేను అలాంటి పరిస్థితుల్లో గుండానే వచ్చాను అనమాట. ఒక్కసారిగా పరిస్థితులన్నీ ఎలాగైపోయాయంటే, అంటే నేను ఇలాంటి పరిస్థితులు చూసాను కానీ లాస్ట్ వీక్లో నేను ఎక్స్పీరియన్స్ చేసిన, నేను అనుభవించిన పరిస్థితి ఎలాంటిదంటే ఇంకా టెర్రిబుల్ అంటారు కదా, అలాంటి పరిస్థితి, ఘోరం అనమాట. అది నేను ఎవరితో చెప్పుకోవాలో కూడా నాకు అర్థం కాలేదు. ఏంటి ఇలాగా అని చెప్పేసి నాకు అర్థం కాలేదు. దానికి ముందు ఒక వాక్యం వచ్చింది. ఆ వాక్యం కూడా ఈ పరిస్థితికి సరిగ్గా సూట్ అయిపోయింది అనమాట. ప్రభా, నువ్వు ముందుగానే మాట్లాడి నన్ను బలపరుస్తున్నావు కానీ నాకు ధైర్యం సరిపోవట్లేదు. ఇంత ఘోరంగా ఉంటారా మనుషులు, ఇంత ఎలా ఉంటారా మనుషులు, ఏంటినైనా అని చెప్పి నేను అసలు నిజంగా ధైర్యం లేదు. లక్షవారానికి అయితే నాకు అసలు ధైర్యం లేదనమాట. ధైర్యం లేకపోతే నాకు ఒకటి ధైర్యం అనిపించింది. అది ఏంటంటే ప్రార్థన. అయితే మామూలు ప్రార్థన చేస్తే ధైర్యం రాదు. ఎలాంటి ప్రార్థన చేయాలంటే మంటలోకి వెళ్ళిపోవాలి, లేకపోతే నేను అగ్నిగుండంగా మారిపోతే దేవుడే సహాయం చేస్తాడని చెప్పి నేను ఏం చేశానంటే ప్రార్థన సమర్పించేసుకున్నాను. 3 days లాంగ్ ఫాస్టింగ్ ప్రేయర్స్ సమర్పించుకొని దేవుని సన్నిధిలో కూర్చోవడం మొదలుపెట్టాను. సండే మార్నింగ్ కల్లా, అంటే ఆ రోజు థర్డ్ డే కదా, ఫ్రైడే, సాటర్డే, సండే మార్నింగ్ కల్లా 3 అద్భుతమైన దర్శనాలతో దేవుడు నన్ను ఏం చేశాడంటే శాంతితో నింపాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. యేసు ప్రభు దగ్గర కూడా ఇలాగ తొందరగా ఏదైనా చేసేయాలి, శ్రమ కలిగినప్పుడు తొందరగా ఏదైనా చేసేయాలన్న వ్యక్తి ఒకరు ఉన్నారు. ఎవరు చెప్పండి? పేతురు. వెరీ గుడ్. యేసు ప్రభు అని గెత్సేమనే తోటలో పట్టుకోవడానికి వచ్చారు కదా, బంట్రోతులు, రాణువు వారు, ప్రధాన యాజకుల దగ్గర నుంచి కొంతమంది, వీళ్ళందరూ యేసు ప్రభుని పట్టుకోవడానికి వచ్చినప్పుడు యేసు ప్రభుని బంధించిన తర్వాత పేతురు ఏం చేశాడంటే ప్రధాన యాజకుని యొక్క దాసుడిని తన వరలోనున్న కత్తి తీసుకొని చెవి నరికేశాడు. ఎందుకు నరికేశాడు? యేసు ప్రభువాన్ని పట్టుకున్నారని, బంధించారని. అంటే ఇక్కడ పేతురు ఎలాంటి స్వభావం కలిగిన వాడు? ఒక శ్రమ కలగానే తొందరగా ఏదోటి చేసేయాలి, నరికేయాలి, చేసే ఒక మాట అనేయాలి, ఒక మాట ఇసిరేయాలి, వాళ్ళని హర్ట్ చేసేయాలి, ఏదో చేసేయాలి అన్న స్వభావంతో ఉన్నవాడు అనమాట పేతురు. ఓకేనా? అప్పుడు ప్రభు అన్నారు, నీ కత్తి నీ వరలోనే ఉంచుకోండి. ఏమన్నారు? నీ కత్తి నీ వరలోనే ఉంచుకోండి. మనకు కూడా దేవుడు ఈరోజు మాట్లాడుతున్నారు, మీ కోపం,
మీ చేతులు మీ చేష్టలు అన్నీ కూడా మీ దగ్గరే ఉంచుకోండి. పరిస్థితులు వస్తే అందరికీ ఎదురవుతాయి ఇలాంటివి. మనకు ఒకలాంటిది అయితే ఇంకొకరికి ఇంకొకటి, ఇంకొకరికి ఇంకొకటి. లిల్లీకి ఒకటి అయితే హేమకు ఒకటి అవుతుంది, హేమకు ఒకటి అయితే చిన్నకు ఒకటి అవుతుంది, చిన్నకు ఒకటి అయితే నీలిమకు ఒకటి అవుతుంది, నీలిమకు ఒకటి అయితే సంధ్యకు ఒకటి అవుతుంది, సంధ్యకు ఒకటి అయితే ఎస్తరికి ఇంకోటి ఏదో ఉంటుంది. అలా ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉంటుంది, కానీ అందరికి సమానమే. చెప్పాను కదా లాస్ట్ సిలువ ఒక ఆవిడ మోసుకొని వెళ్తుంది, అందరి సిలువలు ఎత్తుకుంది, చివరి ఆవిడ సిలువే తేలికుందని చెప్పాను కదా. మనం సహించగలిగినంతకంటే ఎక్కువగా దేవుడు మనల్ని శోధించడు కాబట్టి మనం ఎవరినో చూసి కంపేర్ చేసుకోకూడదు. ఓకేనండి, మనం అన్ని కూడా మన స్వాధీనంలో ఉంచుకుని శాంతంగా ప్రవర్తించడానికి ప్రయత్నం చేయాలి. నీ కత్తి నీ వరలోనే ఉంచుకో పేతురు అని చెప్పి యేసుప్రభు వారు ఏం చేశారంటే అంత శ్రమలో కూడా ఉండి ఆ చెవి తీసి మరలా తనకి అతికారనమాట. దేవుని స్తోత్రం కలుగుతుంది. పేతురు యొక్క ఆతృత లేకపోతే పేతురు యొక్క ఆత్రం దేనికి తీసుకెళ్ళిందంటే నరికేయడానికి, రక్తం చిందించబడింది. కానీ యేసుప్రభు వారి యొక్క శాంత స్వభావం ఏం చేసిందంటే మరలా తిరిగి చెవు యథాస్థానంలోకి రావడానికి. మౌనంగా ఉంటే ఏమవుతాయి అంటే పరిస్థితులన్నీ మళ్ళీ యథాస్థానంలోకి వచ్చేస్తాయి. కొంచెం అబ్నార్మాలిటీ ఉంటుంది, కొంచెం అటు ఇటుగా ఉంటాయి పరిస్థితులు. కొంచెం శాంతంగా కొంచెం దేవుని సన్నిధిలో మనం మొరపెట్టగలిగితే మళ్ళీ పరిస్థితులన్నీ చక్కబడిపోతాయి. దేవుని స్తోత్రం చెప్పండి, ఆమె చెప్పండి. రెండోది ఒకసారి యేసుప్రభు చెప్పుకుంటున్నారు అనమాట. ఏమనంటే నేను ఇలాగా నన్ను వచ్చి పట్టుకుంటారు, శాస్త్రులు పరిసయ్యులు సద్దుకాయలు వీళ్ళందరూ వచ్చి నన్ను పట్టుకుంటారు, నేను యెరూషలేముకి వెళ్తున్నాను, అక్కడ నన్ను పట్టుకుంటారు, నన్ను చంపేస్తారు, సిలువకు అప్పగిస్తారు, అయినా సరే నేను 3వ దినాన్ని తిరిగి లెగుస్తాను, మరలా మీకు నేను కనబడతానని చెప్పగానే వెంటనే ఈ పేతురే మళ్ళీ ఏమన్నాడు తెలుసా? ప్రభువా అది నీకు దూరం అవును గాక అన్న. ఏమన్నా చెప్పండి, అది నీకు దూరం అవ్వడం. ఇప్పుడు యేసుప్రభు వచ్చిందే దానికి కదా, అది మరి దూరం చేస్తే ఎలాగవుతుంది? ఆయన మన కొరకు మరణం అవ్వడానికి అంటే వచ్చారు, మరి దూరం అయిపోయింది, దూరం అవ్వాలి అని అంటే దానికి అర్థం ఉందా? అంటే మన మాటలకు కూడా అర్థం లేదు. ఇందాకేమో చేష్టలు, ఇక్కడేమో మాటలు. అర్థమవుతుందా? మాటల విషయంలోనూ జాగ్రత్తగా ఉండాలి, చేష్టల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. అప్పుడు ప్రభు ఏమన్నారంటే సాతానా నా వెనక్కి హో అని అన్నారు. చూసారా ఎటువంటి బ్యాడ్ నేమ్తో ఆ రోజు పిలిపించుకున్నాడు? పేతురు కదా అతని పేరు. మంచిగా ఉండుంటే దేవుడు ఏమని పిలిచేవారు? పేతురనే పిలిచేవారు. కానీ నువ్వు దూరం చేసామని అంటే నువ్వేమైపోయావు? సాతాను అయిపోయావు కదా. సో మాటలు కూడా మనం ఏం చేయాలంటే చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. మనకు వస్తాయి చాలా. అంటే ఆయన యేసుప్రభుని బాగా ప్రేమిస్తున్నాడు. యేసుప్రభు వాడు ఎక్కడైనా దూరం అయిపోతారేమో అన్న బాధతో ఆ మాట అన్నారు, కానీ ఆ మాట అక్కడ అనవలసిన పరిస్థితి కాదు. మూడో సంగతి ఏంటంటే యేసుప్రభు వారు గలిలే సముద్ర తీరాన్ని ఉన్నారనమాట. తీరాన్ని ఉంటే అక్కడికి అందరూ వచ్చేస్తున్నారనమాట. కానీ వీళ్ళు ప్రభు అన్నారు మన అద్దరికి వెళ్ళి అక్కడ సువార్త చేద్దాము అని చెప్పేసి. అంటే గలిలే సముద్రం దాటిన తర్వాత ఏముంటుందంటే సమరయ అన్య ప్రదేశాలన్నీ కూడా ఉంటాయి అన్నమాట. చూడండి 2000 దెయ్యాలు పట్టే కదా, పట్టినోడు ఉన్నాడా? అది గలిలే సముద్రం దాటిన తర్వాత ఉన్న ప్రాంతమే. మేము మాకు ఆ ప్రాంతాలు చూపించారు. గలిలే సముద్రం తిరుగుతున్నప్పుడు ఇది దాటిన తర్వాత మనకి సమరయ అన్యజనుల ప్రదేశాలన్నీ ఉంటాయండి. సో 2000 దెయ్యాలు పట్టిన సేన ఆ ప్రాంతం వాడే అని చెప్పి మాకు ఆ టూర్ గైడ్ చెప్పడం జరిగిందనమాట. బాగుంటుంది ఆ ప్రాంతాలన్నీ కూడా, కొండలు అవన్నీ చాలా చక్కగా కనపడ్డాయి అన్నమాట. అయితే అక్కడికి వెళ్ళి మనం సువార్త చేద్దామని చెప్పి ప్రభు అంటే ఈ శిష్యులందరూ ఏం చేశారంటే యేసుప్రభుని ఉన్న పడంగా ఎత్తుకొని వచ్చి దోన్లో కూర్చోబెట్టేశారన్నమాట. అంటే అంతగా ప్రేమిస్తున్నామన్నమాట. శిష్యులందరూ తీసుకొచ్చి కూర్చోబెట్టి ప్రభు పదండి వెళ్దామని చెప్పేసి అందరూ బయలుదేరు. ఆయన వెనకాల ఈ జనాలు కూడా ఏం చేశారు? తగ్గలేదు ఎక్కడ కూడా. వాళ్ళు కూడా ఏం చేశారంటే చాలా దోన్లు వేసుకొని యేసుప్రభుని వెంబడించుకుంటూ వచ్చారు. అయితే గలిలే సముద్రం మధ్యలోకి రాగానే పెద్ద తుఫాన్ రేగిందనమాట. సముద్రంలో ఏం రేగింది? పెద్ద తుఫాన్ రేగింది. మొత్తం సముద్రం అంతా అల్లకల్లోలం అయిపోయింది. ఎంత అల్లకల్లోలం అయిపోయిందంటే నీరు ఆ ధోనిలోకి వచ్చేసింది, అంటే పడవలోకి వచ్చేసింది. నీరు పడవలోకి వచ్చేస్తే ఏమవుతుందండి? మునిగిపోతుంది కదా. మునిగిపోలేదు. పైగా ఏమైందంటే యేసుప్రభు వారంట అంత అలా ఉన్నా కూడా ఆయనంట ఆ ఓడ అమరం ఉంటుంది కదా, ఓట అమరం ఉంటుంది కదా, అక్కడ చక్కగా ప్రశాంతంగా నిద్రపోతున్నారంటే. నువ్వు నిద్రపోగలవా? నాకు అవును సముద్రం చూస్తేనే భయం వేసేస్తుంది. నాకు సముద్రం అంటేనే భయం, ఎందుకంటే ఒకసారి మునిగిపోదు. దేవుడు బతికిచ్చాడు నన్ను. అంటే అదే ఇంతకుముందు కళావతి రాజు అని ఉండేవారు, గుర్తుందా? వాళ్ళని తీసుకెళ్ళారన్నమాట. రా నువ్వేంటి ఒడ్డునే ఆడుకుంటున్నావు ఏంటి అని చెప్పి నన్ను లోపలికి తీసుకెళ్ళారు. ఇక్కడ వరకు తీసుకెళ్ళారు. నువ్వు పొట్టు కదా, మరి వాళ్ళేమో పొడుగ్గానే ఉన్నారు. నన్ను తీసుకెళ్ళి నువ్వు ఇలా అల్లరాగానే వెళ్ళగెత్తా సరే అని చెప్పి నిజంగానే ట్రై చేశాను. అది రాగానే గెంతుదామని గెంతాను, కానీ వెళ్ళిపోయాను. కానీ ఏ చేతులు పట్టుకున్నాయో ఏమో ఇప్పటికీ నాకు అదొక
మిస్టరీ అన్నమాట. సముద్రంలో పెద్ద తుఫాన్ రేగితే యేసుప్రభు వారు ఉన్న దోణి అంతా కూడా నీటితో నిండిపోయింది. కానీ ఈయన మాత్రం ఎలా పడుకున్నారు? ప్రశాంతంగా పడుకున్నారు. ఈయన ప్రశాంతంగా పడుకుంటే ఇన్ని అద్భుతాలు చూసుకుంటూ వస్తున్నారు కదా, అప్పుడు జనాలు కూడా ఎలా ఉండాలి? శిష్యులు కానీ మిగతా వాళ్ళు కూడా వాళ్ళు కూడా ప్రశాంతంగా ఉన్నారు కదా. వాళ్ళకి ఆత్రం ఎక్కువైపోయింది. ఇప్పుడు ఏంటో చేసేయాలి వాళ్ళకి. అప్పుడు ఏం చేశారంటే, ప్రభువా నువ్వు ఎలా పడుకున్నావు? అసలు నీకు అసలు బుద్ధి ఉందా? నీకు చింత లేదా? చెప్పండి, నీకు చింత లేదా? ఇప్పుడు మా నాన్నగారి దగ్గరికి వెళ్ళి చింత లేదా అని అడిగితే ఇంకేమైనా ఉందా? మటాష్ అయిపోయింది. అవునా? చాలా తిట్టేస్తారు, చాలా. కానీ యేసుప్రభు వారు ఎంత శాంతంగా ఉన్నారంటే, ఎందుకు మీరు అలాగా కలవరపడుతున్నారు? ఎన్ని అద్భుతాలు మీరు చూడలేదు, ఏం అవ్వదు, చక్కగా ఉండండి అని చెప్పి చక్కగా హ్యాపీగా లేచి ఏం చేశారంటే, గాలి తుఫాను ఆగు అన్నారు. అనగానే ఆ గాలి తుఫాన్ అంతా కూడా పూర్తిగా నిమ్మడంగా అయిపోయినాడు. దేవుని స్తోత్రం కలుగుతుంది. అక్కడ ఉన్న వ్యక్తిని బట్టి అయినా మనం ఎలాగ ఉండాలి? ధైర్యంగా ఉండాలి. సమస్యలు ఉంటాయి, వేస్తాయి. మనం అన్నిలా కంగారు పడిపోయి మనం కూడా అలాగే ప్రవర్తిస్తే ఏంటని చెప్పండి? లేదు కదా. మౌనంగా 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 ప్రశాంతంగా ఉంటే అన్ని సద్మణిగే లేదా? ఆయన దాంట్లో నీళ్ళు వచ్చేసిన మునిపోయాడా లేకపోతే బాగానే ఉన్నాడా కదా? దేవుని స్తోత్రం చెప్పండి. సుందర వదనం, దయగల మాటలు, దీన మనస్సు. పాడండి ఒకసారి. దీన మనసు, దయగల మాటలు, సుందర వదనం, తేజోమయుని రాజసం. మధురం మధురం ఆయన చరితం మధురం కదా. అంతటి గొప్ప దేవుడు మనకున్నాడు కదా. దయగల మాటలు ఉంటాయి అని ప్రశాంత వదనం. అవి మనం ఎప్పటికప్పుడు గుర్తు చేసుకుని మనం అలాంటి సమస్యలు ఎదురవుతున్నప్పుడు నెమ్మడంగా మౌనంగా ఎన్ని మాటలు మాట్లాడుతున్నా, ఎంత గట్టిగా అరుచుకున్నా కూడా మనం నెమ్మదిగా మౌనంగా దేవునికి అప్పగించుకుంటే గొప్ప ధైర్యంతోనూ పరిస్థితులన్నీ సద్మణిగేలాగా దేవుడే చేస్తాడు. దేవుని స్తోత్రం కలుగుతుంది. ఫైనల్గా ఒక ఉదాహరణ చెప్పి నేను ముగిస్తాను. ఇజ్రాయెల్ రాజు ఒక ఆయన ఉన్నారు. ఆయన పేరు ఏం పేరంటే అహజ్యా. చెప్పండి, అహజ్యా. అహజ్యా ఎవరంటే బహు పనికిమాలిన రాజు ఉన్నాడు కదా. ఇజ్రాయెల్ అంతట్లో పనికిమాలిన రాజు ఉన్నారనమాట. బైబిలే చెప్పింది ఆయన. బహు దుర్మార్గంగా ప్రవర్తించిన రాజు ఎవరైనా ఉన్నారంటే అతను ఆహాబు. ఆహాబు యొక్క కొడుకు అహజ్యా. అహజ్యా అనే రాజు ఏం చేశాడంటే మేడ మీద నుంచి పడిపోయాడు. ప్యాలెస్ మీద నుంచి పైనుంచి కింద పడిపోతే మేబీ తన బాడీ అంతా క్రాక్ అయిపోయిందేమో, బోన్స్ అని ఇరిగిపోయేమో, ఇంకా మరణకరమైన రోగానికి సమీపంగా మరణం అయిపోతాడు అనమాట. అయితే మరణం అయిపోయిన టైంలో ఇజ్రాయెల్ రాజు కదా, ఇజ్రాయెల్ రాజు అనేప్పుడు ఎవరికి ప్రార్థన చేసుకోవాలి? జీవం గల దేవునికి ప్రార్థన చేసుకోవాలి కదా. అలా ప్రార్థన చేసుకోకుండా అతను ఏం చేస్తున్నాడంటే దేవతకి మొక్కడానికి పంపించాడు అనమాట. కొంతమంది పంపించి నేను బతుకుతానా లేదా, చచ్చిపోతానా ఉంటానా అని కనుక్కోవడానికి ఒక దేవత దగ్గర పంపించాడు. దేవత దగ్గరికి పంపించగానే ఎంక్వైరీకి పంపించగానే, లేకపోతే అతని హెల్త్ గురించి తెలుసుకోవడానికి పంపించగానే దేవుని కోపం వచ్చింది. ఎవరి కోపం వచ్చింది? దేవుని కోపం వచ్చింది. ఇదేంటి, నన్ను సేవించవలసినోడు దేవతల దగ్గరికి వెళ్తున్నాడు ఏంటి అని చెప్పి వెంటనే అక్కడికి ప్రవక్త వచ్చారనమాట. ఎవరు వచ్చారు? ప్రవక్త వచ్చారు. ప్రవక్త వచ్చి ఏలియా ప్రవక్త వచ్చారు. ఏంటి, నేను లేనా? దేవతల దగ్గరికి వెళ్తున్నారు. జాగ్రత్త, మనం ఫస్ట్ ఎవరి దగ్గర ఆధారపడాలి? దేవుని దగ్గర చెప్పుకోవాలి. మన సమస్య ఏదైనా ఉంటే ఫస్ట్ దేవుని దగ్గర మనం తీర్చుకొని ఆయన మనకు ఒకటి మార్గం మాట్లాడిన తర్వాత, కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత మనం వేరే దగ్గరికి మూవ్ అవ్వాలి. ఓకేనండి. దేవుని మీద నుంచి తన హృదయం తొలగించుకొని వేరొకరిని ఆశ్రయించేవాడు శాపగ్రస్తుడగుడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది ఇర్మియా 17వ అధ్యాయంలో. కాబట్టి ఫస్ట్ మనం ఎవరి పాదాల చెంతకి చేరాలంటే దేవుని పాదాల చెంతకి చేరాలి. నేను లేనన్నా ఇక్కడికి వెళ్తున్నావు కాబట్టి నువ్వు ఖచ్చితంగా ఏమవుతావు? మరణం అయిపోతావు అని చెప్పేసి ఏలియా ప్రవక్త వచ్చి కనబడిన ఒక సేవకుడికి ఆ మాట చెప్తానన్నమాట. అప్పుడు అతను ఏం చేశాడంటే రాజుగారి దగ్గర పరిగెత్తుకొని వెళ్ళి, మేము ఇలా వెళ్తుంటే మీరు పంపించారు కదా, బతుకుతారో లేదని దేవత దగ్గరికి వెళ్ళి కనుక్కోమన్నారు కదా, మేము మార్గ మధ్యలో ఉండగానే ఒక ఆయన మాకు ఎదురయ్యారు, ఆయన ఇలా చెప్పమన్నారండి రాజుగారు అని చెప్పి ఇన్ఫర్మేషన్ అక్కడికి ఇచ్చారనమాట. అప్పుడు రాజుగారికి అర్థమైపోయింది ఎవరు కనబడ్డారు. రాజుగారికి అర్థమైపోయింది ఎవరు కనపడ్డారు. అయితే మీరు చూసిన వ్యక్తి ఎలా ఉన్నాడంటే అతను ఇలా ఉన్నాడు. అతని చుట్టూ లేదా అతను ఏం కప్పుకొని ఉన్నాడంటే గొంగళి కప్పుకొని ఉన్నాడు. ఏం కప్పుకొని ఉన్నాడు? గొంగళి అంటే రగ్గు. చూడండి, బుడబుక్కల వాళ్ళు వస్తారు కదా, వాళ్ళు కప్పుకొని వస్తారు. పాత రగ్గులు ఉంటాయి, చివరిలో బోర్డర్ రెడ్ వైట్ ఆ బోర్డర్స్ ఉంటాయి. అలాంటి రగ్స్ కప్పుకొని ఉన్నాడు, గొంగళి కప్పుకొని ఉన్నాడు అని చెప్పగానే అర్థమైపోయింది రాజుగారికి అతను ఏలియా అని. అయితే మీరు ఇప్పుడు అర్జెంటుగా వెళ్ళి నా దగ్గరికి అతను తీసుకొని రావాలి. ఎందుకని చచ్చిపోతారు అన్నారు కదా, వేసేద్దామని తీసుకొని రావాలి అని చెప్పేసి చెప్పారన్నమాట. తీసుకొని రావాలని చెప్పి అతను ఏం చేశాడంటే
ఒక అధికారిని, అధికారి కింద ఎంతమంది ఉంటారంటే 50 మంది. ఎంతమంది ఉంటారు? 50 మంది. ఒక అధికారి, అతని కింద 50 మందిని ఏలియా దగ్గర పంపించారన్నమాట. పంపించగానే అధికారి వచ్చి ఏలియా దగ్గర రాగానే, దైవజనుడా, రాజుగా నిన్ను రమ్మంటున్నారు, రాజుగా నిన్ను రమ్మంటున్నారని ఆజ్ఞాపిస్తున్నారు అని చెప్పేసి కొంచెం అధికారికంగా మాట్లాడారనమాట. కొంచెం కూడా దేని మనసు కానీ, కొంచెం కూడా అహంకారం వదిలేసి, లేకపోతే ఏదో చేసేయాలన్న అది లేకుండా కొంచెం అహంకారంగా మాట్లాడాడనమాట. మాట్లాడగానే అప్పుడు ఏలియా ఏం చేశాడంటే, నేనే దైవజనుడు అయితే ఆకాశం నుండి అగ్ని దిగొచ్చి నిన్ను, నీ వెనకాల ఉన్న 50 మందిని కూడా దహించి వేయునుగాక అని చెప్పి మాట పలికారన్నమాట. ఇలా మాట పలికారో లేదా, ఆకాశం నుండి ఏమొచ్చింది? అగ్ని దిగొచ్చి మొత్తం అధికారి 50 మంది కూడా చనిపోతారు. ఈ విషయం రాజుగారి దగ్గరికి వెళ్తుంది. వెళ్ళినప్పుడు రాజుగారు అలా జరిగిందా, మరలా నేను పంపిస్తానని చెప్పి ఇంకొక అధికారి ప్లస్ 50 మందిని పంపిస్తారన్నమాట. ఆ అధికారి కూడా వచ్చి ఏమంటాడంటే, దైవజెండా, రాజుగారు మిమ్మల్ని పిలవమని ఆజ్ఞాపిస్తున్నారు అని చెప్పేసి అనగానే ఆ మాట ఆ దైవజనుడికి ఎక్కడో కోపం తెప్పిస్తుంది. ఓకేనా? అయితే మరలా దైవజనుడు అన్నాడు, నేనే దైవజనుడిని అయితే ఆకాశం నుండి అగ్ని దిగొచ్చి మరలా మిమ్మల్ని అందరినీ కాల్చివేయను గాక అని మళ్ళీ చెప్పిస్తే ఆకాశం నుండి అగ్ని దిగొచ్చింది. మరలా అధికారి 50 మంది కూడా కాలిపోయారండి. మూడోసారి కూడా మళ్ళీ రాజుగారు ఏం చేశారంటే, మరలా ఇంకొక అధికారి ఇంకొక 50 మందిని పట్టుకొని పంపించారన్నమాట. పంపించినప్పుడు ఈసారి ఆ అధికారి ప్రవర్తన చాలా శాంతంగా ఉంది. ఎలా ఉంది? శాంతంగా ఉంది. ఇంతకు ముందు ఇద్దరు ప్రవర్తన ఎలా ఉంది? ఆతురం, ఏదో చేసేది. మా రాజుగారిని చచ్చిపోతాడు అని అన్నాడా దైవజనుడు అని చెప్పేసి కొంచెం కూడా శాంతం లేకుండా, కొంచెం కూడా వినయం లేకుండా, కొంచెం కూడా భయం లేకుండా, కొంచెం కూడా భక్తి లేకుండా ఎలా పడితే అలా మాట్లాడాడు కదా. అగ్ని వచ్చి వాళ్ళని కాల్ చేసింది. కానీ మూడో అతను వచ్చినప్పుడు ఎలా అన్నాడంటే, దైవజెండా అని చెప్పి సాగిలిపడి మోకరిల్లాడంట. ఏం చేశాడు? సాగిలిపడి మోకరిల్లాడు దైవజనుడి దగ్గర. మన దైవజనుడి దగ్గర మాట్లాడినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక నేను సెల్ ఫోన్ ఆన్ చేసుకుంటూ, సెల్ ఫోన్లో మాట్లాడుకుంటూ ఎలా పడితే అలా రాకూడదు. వాళ్ళ దగ్గరికి చాలా జాగ్రత్తగా ఉండాలి. మన ప్రవర్తన, మన మంచి ప్రవర్తన వాళ్ళు మనకి ఇచ్చే దీవెనల కారణం అవుతుంది. వచ్చి మోకరిల్లి అడిగాడు, ఇంతకు ముందు వచ్చిన అధికారులాగా నా ప్రాణాన్ని ఎంచొద్దు, ఇంతకు ముందు వచ్చిన 100 మందిలాగా వాళ్ళ ప్రాణాలు ఎంచొద్దు, మా ప్రాణాలు నువ్వు వాల్యూగా ఎంచు, లేకపోతే విలువగా ఎంచు దైవజెండా. ఇలాగ రాజుగారు మిమ్మల్ని రమ్మంటున్నారు, దయచేసి మాతో పాటు మీరు వస్తారా అని చెప్పి చాలా శాంతంగా, చాలా మృదు స్వభావంతో, చాలా ఆలోచించి ఆ మాటలు పలికినప్పుడు అప్పుడు దేవుడి దైవజనుడితో మాట్లాడుతున్నాడు అనమాట. ఏలియా, నువ్వు వాళ్ళతో వెళ్ళడానికి భయపడొద్దు, వెళ్ళని చెప్పేసి అంటే ఏలియా వాళ్ళతో కూడా బయలుదేరుతాడు. దేవుని అర్థమైందా మీకు? ఇంతకు ముందు వాళ్ళతో కూడా బయలుదేరిపోవచ్చు కదా, కానీ వాళ్ళ ప్రవర్తన వేరుగా ఉంది. వాళ్ళ ఆతులతో ఏదో చేసేయాలని గంభీరంగా మాట్లాడడం మొదలుపెట్టారు. కానీ ఇతను ఎలా మాట్లాడాడు? మూడు అతను చాలా శాంతంగా ఆలోచించి, ఏం చేస్తే పరిస్థితి చక్కబడుతుంది, ఏం చేస్తే మేము మరణం నుండి తప్పించబడతాం అని ఆలోచించి తను పలికిన మాటల వల్ల తన ప్రాణాన్ని నిలబెట్టుకున్నాడు. 50 మంది ప్రాణాలు కూడా నిలబెట్టాడు. దైవజనుడిని రాజుగారి దగ్గర వరకు తోడుకొని వెళ్ళగలిగాడు. దేవుని స్తోత్రం కలుగుతుంది. ఇలాంటి పరిస్థితులు మనకి ఎదురవుతాయండి. ఓకేనా? ఎదురైనప్పుడు మనం ఎలా ఉండాలంటే శాంతం కలిగిన వారిగా ఉండాలి. ఎలా ఉండాలి? శాంత స్వభావంతో ఉండాలి. ఆతృతతో ఏదో చేసేయాలని ఎప్పుడు కూడా మనం ఆలోచించుకోకూడదు. సరేనా? ఈ టైంలో మేము ఒకసారి గుర్తు చేయాలనుకుంటున్నాను. ఏ పరిస్థితి అయినప్పుడు ముఖ్యంగా ఎలాంటి పరిస్థితులు ఉంటాయంటే తల్లిదండ్రులు పిల్లల మధ్య కదా, ముఖ్యంగా తండ్రికి మగ పిల్లలకి పడదు కదా, సంపాదన విషయంలోనూ పెద్దోళ్ళు అయిపోయి ఇంకా చేతికి అందిరాలేదనో అలాంటి పరిస్థితులు ఎదురవుతాయి. అత్త కోడళ్ళ మధ్య, తర్వాత అత్త ఆడపడుచులు కోడలు, అదో వర్గం ఇదో వర్గం. ఏంటండి నేను ఉన్నవే చెప్తున్నాను, లేనివి ఏమి చెప్పట్లేదు. ఓకేనా? పరిస్థితులు ఎలా ఉంటాయంటే అంత క్రిటికల్గా ఉంటాయి అన్నమాట. ఓకేనా? కాలనీలో 2 వర్గాలు ఉంటాయి. అదో వర్గం ఉంటుంది, ఇదో వర్గం. కాలనీలో 2 ఇంటి పేర్లు కలిగిన వాళ్ళు కొట్టుకుంటూ ఉంటారు. ఓకేనా? లేదా చెప్పండి, ఒకే ఇంట్లో అన్నదమ్ములు కొట్టుకుంటూ ఉంటారు, ఒకే ఇంట్లో అక్క చెల్లెండ్రు కొట్టుకుంటూ ఉంటారు, ఒకే ఇంట్లో అన్నదమ్ములు అక్క చెల్లెండ్రు కొట్టుకుంటారు. ఎక్కడ సమాధానం లేని పరిస్థితులు తారుమారైపోయినా ఆ సమయాలు, లేకపోతే ఏంటి నాకేనా ఇలాగా అనుకున్న సమయాల్లో మనం ఏం చేయాలంటే, ఎలా ఆలోచించాలంటే ఆతురపడి ఏదో ఒకటి చేసేయడానికి ఆలోచించకూడదు.
పేషెన్స్ కలిగి ఉండాలి. ఎలా ఉండాలి? పేషెన్స్ కలిగి ఉండాలి. నెమ్మదిగా ఆలోచించాలి. ఏంటి మన దేవుడు ఎలాంటి వాడు, ఎలా పరిస్థితిని చక్కబెట్టాడు, ఇప్పుడు కూడా ఎలా చేస్తాడన్నది ఆలోచించుకొని ఆ సమయంలో మనం శాంత స్వభావం కలిగిన వారే ప్రవర్తించడానికి ప్రయత్నం చేయాలి. లేదు ఏదో చేసేయాలంటే అది ఎక్కడ తీసుకెళ్తుందని చెప్పాను, పాపానికి తీసుకెళ్తుంది. దేవుని దృష్టిలో మనం ఎలా అయిపోతాం అంటే పాపులుగా తీర్చబడతాం. ఓకే, ఫైనల్గా ఒక మాట నేను చెప్తాను, ఒకసారి రిఫరెన్స్ తీయండి. రోమ 12వ అధ్యాయం 19వ వచనం చూడండి. వీలైతే 18 నుంచి చదువుదామే. శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో ఎలా ఉండాలి? సమాధానంగా ఉండండి. చెప్పండి, అందరూ చెప్పాలి. సమస్తమైన మనుషులతో మనం ఎలా ఉండాలి? సమాధానంగా ఉండాలి. సమాధానంగా ఉండాలి. రెండోది, ప్రియులారా మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటియ్యుడి. మనమే చేసేయాలనుకుంటాం, కానీ ఎవరికి చోటు ఇవ్వాలంట? దేవునికి చోటు ఇవ్వాలి. దానికి చోటిస్తే ఒక మాట పలకారు, ఏంటంటే పగ తీర్చుట నాది. ఎవరి పని? దేవుడు ఏమంటున్నాడంటే పగ తీర్చుట నా పని, కాబట్టి నాకు చోటు ఇవ్వండి. మీరేందుకు చేసేస్తారు? మనం చేసుకుంటే మళ్ళీ తిరగబడిపోతాయి పరిస్థితులు. కానీ దేవుడు చోటు ఇచ్చామనుకోండి పూర్తిగా నివారణ చేసేస్తాడు. దేవుని స్తోత్రం కలుగుతుంది, మరలా ప్రాబ్లం తలెత్తదు. కాబట్టి పగ తీర్చుట ఎవరి పని? దేవుని పని. వెంజియన్స్ ఈజ్ మైన్ అంటున్నాడు దేవుడు. కాబట్టి ఆయనకి మనం చోటిద్దాం. సమస్త మనుషులతో ఎలా ఉండాలి? సమాధానంగా. ఎలా ఉండాలి? సమాధానం. రెండో రిఫరెన్స్ చూద్దాం. కీర్తనలు 65:7 వాక్యం. నేనే చదువుతాను, అందున వెనక. ఆయనే సముద్రంలో ఘోషను, వాటి తరంగంలో ఘోషను అణిచువాడు, జనముల అల్లరిని చల్లార్చువాడు. దేవుని స్తోత్రం కలుగుతుంది కదా. దేవుడు ఎంత క్లియర్ గా చెప్తున్నాడు కదా. జనములు అల్లరి చేస్తారు, వాళ్ళ గోల ఎంత ఉంటది అంటే సముద్ర ఘోష ఉంటది కదా, సముద్రం దగ్గర అల్లరి ఉంటది కదా, అలా ఉంటది. మనకు నెమ్మది ఉండదు, మన కన్నీరే మిగులుతుంది. ఏంటి 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 ఏదో చేశారు, ఏంటో చేశారు అంటారు. కానీ దేవుడు అంటున్నారు ఇక్కడ, సముద్రంలో ఘోషను, వాటి తరంగంలో ఘోషను ఎవరు అనుస్తారంట? దేవుడే అనుస్తాడంట. జనముల అల్లరిని దేవుడే ఏం చేస్తాడు? చల్లారుస్తాడు. కాబట్టి దేవుడికి అప్పగించుకుంటే మంచిది కదా. మన ఆతురపడి ఏదో చేసేసుకోవడం కంటే దేవునికి అప్పగించుకుంటే సమస్త పరిస్థితులు ఆయన చక్కబెడతాడు. కాబట్టి ఆతురత కాదు, ఆతురం కాదు, తొందరపడి ఏదో చేసేయడం కాదు, దూకుడుగా ఏదో చేసేయడం కాదు, కానీ శాంతంగా దేవుని మీద ఆధారపడి మౌనంగా దేవుని స్తుతించుకుంటూ వెళ్ళిపోండి. ఎడారిలో సెలయేరులో ఒక మాట ఉంటుంది, స్తుతులు సంగతులను మారుస్తాయి ఉంటుంది. ఏమని ఉంటుంది? స్తుతులు అంట సంగతులను మార్చేస్తాయంట. కాబట్టి స్తుతులు చెల్లిస్తూ సాగిపోండి. దేవుడు మన పరిస్థితులన్నీ చక్కపరుస్తాడు. దేవుడి మాటలు దీవించును గాక.